రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో సీట్ల పంపకం పూర్తయింది. ఏ పార్టీకి ఏ సీట్లో కూడా తెలిసిపోయింది. కాకపోతే ఏంటంటే ఎన్డీఏలో ముఖ్యంగా అన్నాడీఎంకే బీజేపీ మధ్య పోయినసారి లోక్సభలో 20% వచ్చినటువంటి అన్నాడీఎంకే, 11% వచ్చినటువంటి బీజేపీ. కానీ సీట్ల పంపకం వచ్చేటప్పటికి కేవలం బీజేపీ 27 సీట్లే తీసుకుంది. 170 సీట్లు దాదాపుగా అన్నాడీఎంకేకి వచ్చాయి. సరే, అప్పుడు సర్ది చెప్పుకున్నారు అందరూ. ఏంటంటే సీట్లు ఇంపార్టెంట్ కాదు, విన్నబుల్ సీట్స్ కావాలి, మేము కావలసినటువంటి సీట్లు కోరుకునే దాంట్లో కొన్ని సీట్లు సంఖ్య తగ్గినా పర్వాలేదని చెప్పారు. మొన్న 27 రిలీజ్ చేసినప్పుడు చాలామంది రికన్సైల్ అయ్యారు. కానీ నిన్న ప్రకటించినటువంటి ఈ సీట్ల పంపకం చూసినట్టయితే అసలు ప్రతి ఒక్కరికి షాక్. బీజేపీలో ఉండే వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకు తెలుసో తెలియదు, కార్యకర్తలు మాత్రం షాక్లో ఉన్నారు. బీజేపీకి బలమైన సీట్లు ఏదైతే ఉన్నాయో అవి అన్నాడీఎంకేనే పోటీ చేస్తుంది. నేను కొన్ని చెప్తానండి మీకు. ఉదాహరణకి చెన్నై, కోయంబత్తూర్, మదురై ఇవి బీజేపీకి అర్బన్ ఏరియాస్ కాబట్టి జనరల్గానే సహజంగా ఎక్కువ అనుకూలం ఉంటుంది. 2024లో చెప్తాను. చెన్నైలో 3 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. చెన్నై ఉత్తర, చెన్నై మధ్య, చెన్నై దక్షిణ. ఒకసారి చెప్తాను. అది చెన్నై మధ్య వచ్చేసరికి బీజేపీకి 23.1% వస్తే అన్నాడీఎంకేకి, అంటే అన్నాడీఎంకే పోటీ చేయలేదు, డిఎండికే అన్నాడీఎంకే భాగస్వామ్య పార్టీగా పోటీ చేసింది, 9.8% వచ్చింది. అదే చెన్నై దక్షిణంలో 26.4 బీజేపీకి వస్తే అన్నాడీఎంకే పోటీ చేసింది 15.6 వచ్చింది. చెన్నై ఉత్తరంలో 12.5% బీజేపీకి వస్తే 17.5% బీజేపీకి వచ్చింది, అన్నాడీఎంకేకి వచ్చింది. ఇది లెక్క. మొత్తం 18 సీట్లుంటే చెన్నై నగరంలో 13 సీట్లలో అన్నాడీఎంకే కన్నా బీజేపీకి చాలా ఎక్కువ, హ్యూజ్ మార్జిన్ కనపడింది. చాలా అన్నాడీఎంకే పర్ఫార్మెన్స్ చాలా పేలవంగా ఉంది. సో 18కి 13 గెలవపోవచ్చు, కానీ అన్నాడీఎంకేతో పోల్చుకున్నప్పుడు చాలా ముందుంది బీజేపీ 13. కానీ ఎన్ని ఇచ్చారండి? కేవలం ఒకే ఒకటి మైలాపూర్. అదేమీ పోయినసారి వచ్చినట్లు నంబర్ 1 కూడా కాదు బీజేపీకి వచ్చినట్లు, కానీ ఆ సీటే ఇచ్చారు. తర్వాత కోయంబత్తూరు చూసుకుందామండి. కోయంబత్తూరులో 6 అసెంబ్లీలు ఉన్నాయి. 6 అసెంబ్లీల్లో కూడా 2024 లోక్సభలో బీజేపీ అన్నాడీఎంకే కన్నా ఎక్కువ వచ్చినాయి. ఇది వాస్తవం, అందరికి తెలిసిందే, లెక్కలు నేను చెప్పేది. కానీ అక్కడ ఒక్క సీటే ఇచ్చారు. మదురై 6 ఉన్నాయి. 6లో 3 బీజేపీ ఏడీఎం కన్నా బెటర్గా వచ్చింది, 3 ఏడీఎంకే బీజేపీ కన్నా బెటర్గా ఉంది, క్లోజ్ మార్జిన్. అక్కడ ఒకటే ఇచ్చారు. అంటే అసలు మీరు దీన్ని బట్టి ఆలోచించండి. వచ్చి మీకు ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో చెన్నై, కోయంబత్తూర్, మదురైలో 3 చోట్ల 3 సీట్లే ఇచ్చారు. ఇది పరిస్థితి, సీట్ల పంపకం. డిఎంకే ఇటీవల కాలంలో ఎప్పుడు ఓడిపోని సీట్లు ఉన్నాయి. అవి ఒక 6 నేను చెప్తా, పేరుకి ఇంకెన్నాయో తెలియదు. తంజావూరు, తిరువరూరు, తిరుచెందూరు, తిరుపత్తూరు, తిరువన్నమలై, ఆవడి ఇవి బీజేపీకి కేటాయించారు. చూడండి అసలు ఎట్లా ఉందో. పోయినసారి 4 సీట్లు బీజేపీ గెలిస్తే అందులో 2 ఈసారి అన్నాడీఎంకే తీసేసుకుంది. తిరునెల్వేలి స్వయానా ఇప్పటి రాష్ట్ర అధ్యక్షుడు నయనా నాగేంద్రన్ గెలిచిన సీటు ఈసారి బీజేపీకి అది కేటాయించాల. ఆయన పోటీ చేయవచ్చు, కానీ బీజేపీకి ఇవ్వాలి కదా. అట్లనే కోయంబత్తూరు సౌత్ వనతి శ్రీనివాసన్, కమల్ హాసన్ మీద గెలిచిన సీటు అది ఈసారి బీజేపీ తీసుకోలేదు. మరి పేరుకి మొత్తం పోయినసారి పోటీ చేసిన దాంట్లో 20లో కేవలం 8 ఈసారి వచ్చినాయండి. అవి బలంగా అనుకోనే 20 పోటీ చేశారు పోయినసారి.
సరే అంటే ఏంటి, పేరుకి 27, గట్టి పోటీ ఇచ్చేయి 15 ఉంటే గొప్పండి. ఇది ఈపీఎస్ ఆడిన నాటకం. దానికి వంత పాడిన నయనార్ నాగేంద్రన్, ఈ ట్రాప్లో పడిన అమిత్ షా. నాకైతే అది నా కంక్లూషన్ అది. ఎందుకంటే కోపంగా ఉంది నాకు. అసలు ఇదేం బార్గెనింగ్? ఇంత దరిద్రంగా బార్గెనింగ్ చేసే బదులు సపరేట్గా పోటీ చేసిన పోయేది కదా. పోతే పోతాయి సీట్లు. అప్పుడు అసలు అన్నామలై లైన్ ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. మీకు 20-31కి మీరు మంచి ఫోర్స్గా అయ్యేవాళ్ళు. మీరు సీట్లు తగ్గించుకున్నారు, తర్వాత గట్టి సీట్లు వదులుకున్నారు. ఇదేం బార్గెనింగో నాకైతే అర్థం కాల. దీంతోపాటు మనం ఇంకొక దీన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి. అన్నామలైని ఒంటరి చేయటానికి ఓ పెద్ద పథకం ప్రకారం కుట్ర జరిగిందా? నాకైతే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పుడేంటండి 2024 లోక్సభలో అన్నామలై గెలిచేవాడు. అన్నా డిఎంకే తన ఓట్లను డిఎంకేకి తరలించింది. దానికి కావాలంటే ఒక వీడియో చేస్తాను నా దగ్గర. ఇది లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కూడా దీని మీద. మొత్తం అందరికి తెలుస్తుంది. సరే అప్పుడేదో జరిగిపోయి ఇప్పుడు ఎలియన్స్ కుదుర్చుకుందన్నప్పుడు, ఇప్పుడు ఈ సీట్ల పంపకం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అయితే చాలా తీవ్ర స్పందన వస్తుందండి. తీవ్ర స్పందన వస్తుంది. ఎందుకని? నువ్వు అన్నామలైని పోటీ నుంచి తప్పించటానికి పెద్ద కుట్ర జరిగింది. అన్నామలై సహజంగా ఎక్కడ పోటీ చేస్తాడు? కోయంబత్తూరు లోక్సభలో పోయినసారి పోటీ చేశాడు. అందులో గట్టి సీట్లు మెజారిటీ ఎక్కువ వచ్చిన చోట కోరుకుంటాడు. ఎక్కడ వచ్చింది అది? డిఎంకే కన్నా ఎక్కువ వచ్చింది. సింగనల్లూరు, కోయంబత్తూరులో పార్టీ అది. అది కాకపోతే కౌడంపాలయం, ఈ 2 చోట్ల బీజేపీకి మెజారిటీ వచ్చింది. ఈ 2 సీట్లు అన్నాడీఎంకే తీసుకుంది. పూర్ పర్ఫార్మెన్స్ అన్నాడీఎంకే అక్కడ వాళ్ళు తీసుకున్నారు. కోయంబత్తూరు మొత్తం మీద ఇచ్చిన సీట్ ఏదంటే నార్త్. దాని గురించి చెప్తా. సో దీనికి అంటే అన్నామలై పోటీకి గట్టి సీటు లేకుండా చేసింది ఎవరు? కేవలం ఈపీఎస్ని బ్లేమ్ చేస్తే నాకైతే నేను ఎవరి దగ్గర సోర్స్ తీసుకోలేదు, నా కామన్ సెన్స్ తోటి చెప్తున్నాను. కేవలం ఈపీఎస్ కారణం కాదు. ఈపీఎస్తో పాటు నయనార్ నాగేంద్రన్ కూడా కలిసిపోయి కుట్ర జరిగారనేది నా ఆరోపణ. నాకున్నటువంటి సెన్స్ అదే చెప్తుంది. లేకపోతే ఇది జరగదండి. ఎందుకనంటే మీ సీట్ల దగ్గరకు వచ్చి బార్గెయిన్ చేసుకుని మీరు సీట్లు మార్చుకొని కూడా ఆ సీట్లు తెచ్చుకున్నారే. నయనార్ నాగేంద్రన్ చెప్పండి, తిరునల్వేలిలో గెలిచాడు కదా. తిరునల్వేలిలో గెలిచి ఇప్పుడు తిరునల్వేలి సీటు బీజేపీకి వదిలిపెట్టేసి సత్తూరు సీటు తను పోటీ చేయడం కోసం అని చెప్పి తిరునల్వేలిని కూడా వదిలిపెట్టేశాడు. 2వ సీటు వనతి శ్రీనివాసన్, కోయంబత్తూరు సౌత్లో గెలిచిన ఆవిడ ఇప్పుడు కోయంబత్తూరు నార్త్ తీసుకుంది. ఆవిడ సీటు బార్గెయిన్ చేసుకుంది. నాకు ఆ సీటు కావాలని చెప్పి సౌత్ వదిలిపెట్టారు. అట్లనే తమిళై సౌందరరాజన్ ఒక్క చెన్నై మొత్తం మీద ఎక్కడ ఇచ్చారయ్యా అంటే బీజేపీకి మైలాపూర్. ఆవిడ ఎప్పటి నుంచో అక్కడ పోటీ చేయాలని కోరుకుంటుంది. నిన్న అనౌన్స్ చేశాడు, బీజేపీ అధికారికంగా లిస్టు ప్రకటించక ముందే అక్కడికి వెళ్ళి ఈపీఎస్ అనౌన్స్ చేశాడు, క్యాండిడేటు తమిళసై సౌందరరాజన్ అని. ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి? మీరు ఇంతవరకు అధికారికంగా నిర్ణయించలేదు ఏది ఆయన ప్రకటించేటప్పటికి. కానీ ఆయన మాత్రం బీజేపీ క్యాండిడేటు అంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరో ఈపీఎస్ నిర్ణయిస్తాడా? అట్లానే మురుగన్, మరి ఆయన ఏంటి రిజర్వ్డ్ సీట్ అది, అవినాషిలో ఆయన పోటీ అంటే మీకు నాయకులందరూ మీకు కావలసిన సీట్ల కోసం బార్గెయిన్ చేసుకొని ఆ సీట్లు భద్రంగా తెచ్చుకున్నారు. అన్నామలై సీటు ఎవ్వరూ కూడా అన్నామలై గట్టి అందరికీ తెలిసిన కామన్ సెన్స్ పాయింట్, సింగనల్లూరు ఆర్ కౌడంపాలయం, ఈ రెండిట్లోనే ఒకటి ఆయన పోటీ చేయాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారు మడకురిచి వెళ్ళొచ్చు, అక్కడ వెల్లలార్ కమ్యూనిటీ బాగానే ఉంది అంటే ఇప్పుడు ఎత్తుక్కోవటం దేనికి? నీకు కోయంబత్తూరు సిటీలో ఉన్నప్పుడు ఇదంతా కూడా కేవలం
ఏం జరిగింది ఇక్కడ? మరి కుట్ర కాకపోతే ఏమనాలి దీన్ని? ఇది నేను కాదంటుంది. అసలు బీజేపీలో ఇవాళ కార్యకర్తలు సోషల్ మీడియా చూస్తే ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. కొంతమంది అయితే మేము ఇంకా అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమంటున్నారు. సరే, నాయకుల మీద కోపంగా తిడుతున్నారు, సహజం కదా. దీంట్లో చాలా కన్విన్సింగ్ రీజన్ ఉంది కదా. మీరు ఒక్క సీట్ అడిగితే తెచ్చుకోలేరా? మీకు మీరు తెచ్చుకున్నప్పుడు సింగనల్లూరు అడిగి తెచ్చుకోలేరా? అసలు అయిపోయింది, అయిపోయింది. అన్నామలై భవిష్యత్తు ఏంటి ఇప్పుడు? నా వ్యక్తిగత ఇదైతే ఆయన కూడా అదే చేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల్లో అయితే ప్రచారం చేస్తాడు. ఎన్నికల తర్వాత అప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వంతో తగాద పడతాడా, లేకపోతే చెప్తాడా, అసలు ఏం చేస్తాడని తర్వాత సంగతి. ఎన్నికల వరకు ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడు, దాంట్లో డౌటే లేదు నాకైతే. ఏది ఏమైనా అన్నామలై లాంటి నాయకుడికి, ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా నాయకుల్ని గౌరవిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు మనకి, నేను ఎప్పుడు గౌరవిస్తా ఆయన్ని. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు వదులుకొని ఇక్కడికి వచ్చి ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. అందరికీ వాళ్ళు చెప్పే విధానాలు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అన్నామలై కూడా అంతే కదా. అటువంటి వ్యక్తిని, బీజేపీని 2.3 నుంచి 11% తెచ్చినటువంటి వ్యక్తికి జరిగినటువంటి పరాభవం కాదా ఇది? కార్యకర్తల్లో ఇంత అసంతృప్తి ఉంటే మరి ఇది ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది నాకు తెలీదు. ఇంతకుముందు నేను ఆ ఎన్డీఏ ఎలియన్స్ అడ్వాంటేజ్ అన్నాను. ఇది చూసిన తర్వాత ఆ మాట చెప్పలేకపోతున్నా. గెలిస్తే గెలవచ్చో నాకు తెలియదు, కానీ బీజేపీ కార్యకర్తల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.